వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఇటీవల వార్తల్లో నిలిచిన గ్రీన్ జీడిపి అంటే ఏమిటి, ఈ గ్రీన్ జీడిపిని ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు, ఈ గ్రీన్ జీడిపి యొక్క లక్ష్యాలు ఏంటి, అసలు ఈ గ్రీన్ జీడిపి వార్తల్లో ఎందుకు నిలిచిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. ఈ గ్రీన్ జీడిపిని మొదటగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం అమలు చేసింది. అసలు ఈ గ్రీన్ జీడిపి అంటే గ్రీన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే హరిత స్థూల దేశీయోత్పత్తి. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రము గ్రీన్ జీడిపి మోడల్ను అవలంబించింది. ఈ గ్రీన్ జీడిపి వార్తలో ఎందుకుందంటే, ఛత్తీస్గఢ్ రాష్ట్రము తన ఆర్థిక చట్రంలో అడవుల యొక్క పర్యావరణ సేవలను కలుపుకొని గ్రీన్ జీడిపి మోడల్ను స్వీకరించిన మొదటి భారతీయ రాష్ట్రంగా అవతరించింది. ఈ గ్రీన్ జీడిపి యొక్క లక్ష్యాలు స్వచ్ఛమైన గాలి, నీటి సంరక్షణ మరియు జీవ వైవిధ్యం వంటి అటవీ ప్రయోజనాలను ఆర్థిక వృద్ధికి లింకు చేస్తుంది. ఈ గ్రీన్ జీడిపి యొక్క లక్ష్యాలు స్వచ్ఛమైన గాలి, నీటి సంరక్షణ మరియు జీవ వైవిధ్యం వంటి అటవీ ప్రయోజనాలను ఆర్థిక వృద్ధికి లింక్ చేస్తుంది. అదేవిధంగా స్థిరమైన అభివృద్ధి కోసం పర్యావరణ అనుకూల విధానాలను ప్రోత్సహిస్తుంది. స్థిరమైన అభివృద్ధి కోసం పర్యావరణ అనుకూల విధానాలను ప్రోత్సహిస్తుంది. ఈ గ్రీన్ జీడిపి అంటే ఏమిటంటే, వృద్ధి పర్యావరణ ప్రభావాలను పరిగణలోకి తీసుకునే ఆర్థిక కొలత. ఈ గ్రీన్ జీడిపి అంటే వృద్ధి పర్యావరణ ప్రభావాలను పరిగణలోకి తీసుకునే ఒక ఆర్థిక కొలత. ఈ ఆర్థిక ఆరోగ్యం యొక్క సమగ్ర దృక్పథం కోసం వనరుల క్షీణత మరియు కాలుష్యం వంటి అంశాలను ఈ గ్రీన్ జీడిపి కలిగి ఉంటుంది.